వాళ్ళ సొంత బాబాయిని వాళ్ళే చంపేసి ఏకంగా నింద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఆనాడు వేశారు. మేము ఆనాడు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయాం కనుకనే ప్రజలు నమ్మారు. కానీ ఇప్పుడు చూడండి, చెల్లెలు చెప్తున్నారు ఏం జరిగిందో. సో అలా అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ 2,000 రూపాయలు నేను ఆ ట్వీట్ని నేను చదివాను. ఆ 2,000 రూపాయలు నా జోబుకి వచ్చిందన్నారు. వాళ్ళు నిరూపించాలి, లేదంటే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి, లేదంటే టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా ఐ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ దెమ్. రెండో విషయం వచ్చేగల వాళ్ళు యూడైస్ డేటా గురించి మాట్లాడుతున్నారు. అంటే పాపం అక్కడున్న గతంలో పనిచేసిన విద్యాశాఖ మంత్రులు కనీసం బేసిక్స్ తెలీదు. యూడైస్లో అంగన్వాడీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు, ఎల్కేజీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు, యూకేజీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు. ఈ స్కీమ్ వాళ్ళకి వర్తించదు. నంబర్ 1. నంబర్ 2, గత ప్రభుత్వం GER గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చూపించేదానికి 18 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఏకంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని వాళ్ళని ఎన్రోల్ చేస్తాం జరిగింది. పక్క రాష్ట్రాల్లో చదువుతున్న పిల్లల్ని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో చదువుతున్నారని చూపిస్తాం జరిగింది. విత్ ప్రూఫ్ నా దగ్గర ఉన్నాయన్నీ. విద్యాశాఖ మంత్రిగా నేను వాస్తవాల దగ్గర ఉండాలి కనుక మొత్తం లిస్ట్, ఎందుకంటే ఇది డ్రాప్ బాక్స్ అని ఉంటుంది. అంటే ఈ పాఠశాలలో పిల్లలు ఉంటారు, ఈ పాఠశాల పిల్లలు మధ్యలో ఉంటారు, గాల్లో ఉంటారు పిల్లలు. డ్రాప్ బాక్స్ అంటారు అది ఐటీలో. ఈ వాళ్ళ సిస్టంలో డ్రాప్ బాక్స్ అంటారు. అక్కడ పెట్టి పెట్టేశారు. పిల్లలు ఎక్కడున్నారో మాకు తెలియదు. మొత్తం వెరిఫై చేస్తే దొంగ లెక్కలు ఉన్నాయని తేలినాయి. ఒక విద్యాశాఖ మంత్రికి అసలు ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు తెలుసుకున్నాక నాకు 100 రోజులు పెట్టిందండి. 100 రోజులు పెట్టింది నాకు. అధికారులు అడిగితే సార్ మాకు నంబర్ క్లారిటీ లేదు సార్, గతంలో వీళ్ళు ఎట్లా నడిపించారో నాకు అర్థం అలా విద్యాశాఖ. అంటే ఏదో లెక్కలు ఏదో నంబర్లు అని చెప్పి చేస్తాం కాదు. రెండోది, నిజంగానే వాళ్ళంత భావించుంటే వాళ్ళు ఎందుకు ఇవ్వలేదండి? అమ్మ ఒడి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు? ఈరోజు మేము ఇస్తున్నాం. అర్హులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఇచ్చేదాకా మేము సిద్ధంగా ఉన్నాం. మొత్తం లిస్ట్ GSWS ముందర పెడతాను, బయట పెడతాను. లేదంటే ఎవరన్నా రాలేదనుకుంటే మన మిత్రకెళ్ళి ఎందుకు రాలేదో తెలుసుకోవచ్చు, కరెక్ట్ చేసిన మార్గం కూడా ఇస్తున్నాం. సో అర్హులు ఎంతమంది ఉన్నా ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఐ కెన్ గివ్ యూ ఆల్ ద డేటా, నాకు నో ప్రాబ్లం. మొత్తం డేటా నేను మీకు ఇవ్వగలుగుతాను. ఎందుకంటే గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళకి డిక్షనరీలో ఏముందో కూడా తెలియదు. ఎందుకంటే కౌన్సిల్లో ఒక వ్యక్తి లేసి ఒక పదం వాడితే నేను అబ్జెక్ట్ చేశా, తీవ్రంగా అబ్జెక్ట్ చేసి వాళ్ళ డిక్షనరీలో దేవుడు అంటే ఏముంది, కూటమి ప్రభుత్వం డిక్షనరీలో దేవుడు అంటే ఏముందో చదివి చెప్తే గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి కనీసం అది కూడా తెలియదు. అంటే డెప్త్కి వెళ్ళలేదండి. ఈరోజు మేము అందరం అహర్నిశలు కష్టపడి డెప్త్కి వెళ్తున్నాం. ఎందుకంటే పిల్లలది ఫార్మేటివ్ ఏజ్, సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మా పైన ఉంది. అందుకే మీరు చూస్తే చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా పెట్టుకున్నాం. ఆయన ఏ కంటెంట్ అయితే తయారు చేశారో విలువల పైన అది మేము పిల్లలకి ప్రింట్ చేసి ఇస్తున్నాం. ఇట్లా చాలా సీరియస్గా మేము తీసుకుంటున్నాం. ఒక ఛాలెంజ్గా తీసుకుని పనిచేస్తున్నాం. అది కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. ఐదుగురుంటే 5. ఎస్, మళ్ళీ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదండి? వాళ్ళు ఏదైతే పెట్టారో వాళ్ళు పెట్టిన కండిషన్సే మేము పెట్టాం. మేము కొత్త కండిషన్స్ ఏం తీసుకురాలేదు. గత ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ ఏదైతే ఉందో అదే ఫాలో అయ్యాం. ఎలిజిబిలిటీ క్రైటీరియాకి ఎలిజిబిలిటీ అయ్యేదానికి ఏదైతే ఉందో మెకానిజం అదే మేము ఫాలో అయ్యాం. సో వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించే హక్కు వాళ్ళకి ఎక్కడుందంట? వాళ్ళు చేయండి మమ్మల్ని ఎట్లా ప్రశ్నిస్తారు? ఇప్పుడు కాంటే వీడియో ఇస్తాను నేను. వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పి వాళ్ళు ఇవ్వకుండా మమ్మల్ని ప్రశ్నించి హక్కు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందండి? మాకు ఆ చిత్తశుద్ధి ఉంది, మేము ఇస్తున్నాం. 2 ఉంటే 26,000 ఇస్తున్నాం, 3 ఉంటే 39,000 ఇస్తున్నాం. అది కూటమి ప్రభుత్వం అనుకున్న చిత్తశుద్ధి. ఎస్, మ్యాక్సిమం లేరు స్వామి, ఐఎమ్ సారీ.
నో, ప్రైవేట్ స్కూల్స్ని అభివృద్ధి చేశాక నేను ఇక్కడ లేను. ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేశాక నేను ఇక్కడ ఉన్నా. ప్రభుత్వ విద్యని బలోపేతం చేశాక నేను ఇక్కడ ఉన్నాను. ఆ డబ్బులు ప్రభుత్వ పాఠశాలలకే ఖర్చు పెడతాము. వాళ్ళు అనేక అంటే టాయిలెట్ మెయింటెనెన్స్ అని అట్లా ఇస్తాం జరిగింది. కొన్ని ఖర్చు చేశారు, కొన్ని ఖర్చు చేయలేదు. సార్, నేను ఫ్రీ మార్కెట్స్ని బలంగా నమ్మే వ్యక్తిని. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యత పెంచితే, యాక్సెస్ పెంచి, ఒక పద్ధతి ప్రకారం పిల్లలు మేము చదివించి మంచి మార్క్స్లు మేము సాధించి నైతిక విలువలు పెంచితే ఆటోమేటిక్గా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తారని బలంగా నేను నమ్ముతున్నాను. సో మార్కెట్లో నేను కంపీట్ చేస్తా. ఈరోజు నేను ఎన్రోల్మెంట్ పెంచాలంటే నాకు 2 నిమిషాల పని. నాకు పర్మిషన్స్కి వచ్చి అన్ని పాఠశాలలు రిజెక్ట్ కొట్టాను అనుకోండి, ప్రైవేట్ పాఠశాల పర్మిషన్ అన్ని రిజెక్ట్ కొట్టాను, ఆటోమేటిక్గా నాకు పెరుగుతుంది కదా. కానీ దొడ్డిదారిని చేసినట్టు అవుతుంది కదండి. మేము క్వాలిటీ పెంచకుండా ప్రైవేట్ పాఠశాలలు నేను పర్మిషన్ ఇవ్వకపోతే నష్టపోయేది ఎవరు? పిల్లలు నష్టపోతారండి. సో నేను నాణ్యత పెంచాలి. నాణ్యత ఎంత పెంచాలి? ప్రైమరీ స్కూల్లో 1 క్లాస్ 1 టీచర్. సెకండ్, మెగా డిఎస్సి 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసడానికి ఆల్రెడీ డిఎస్సి మొదలైపోయింది. 24 కేసులు వేశారండి. 24 కేసులు వేశారు డిఎస్సి ఆపేదానికి. బట్ ముందరికి పక్కడబందిగా నోటిఫికేషన్ ఇచ్చాం కనుక వీఆర్ ఏబుల్ టు గో హెడ్. సో టీచర్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ప్యారల్గా మీరు చూస్తే కరికులం చాలా ఇంప్రూవ్ చేశాము. ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంస్కరణలు తీసుకొచ్చాం. సో వాళ్ళందరినీ భాగస్వామ్యం చేశాం. ఇంకో పక్కన తల్లిదండ్రుల్ని, విద్యార్థిని, ఉపాధ్యాయుల్ని ఎంగేజ్ చేస్తూ పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా పోయిన సంవత్సరం డిసెంబర్లో పెట్టాం. ఈ సంవత్సరం కూడా జూలై 5వ తారీఖు నాడు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా డిసెంబర్లో మళ్ళీ ఉంటుంది. సో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఫీల్డ్కి వెళ్తారు, తల్లిదండ్రులతో మాట్లాడతారు, ఎంగేజ్ చేస్తాం. సో కమ్యూనిటీని కూడా మేము ఎంగేజ్ చేస్తాం జరుగుతుంది. సో నాణ్యత పెంచాలి, క్వాలిటీ పెంచాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ పెంచాలి, రిజల్ట్స్లో పెంచాలి. ఆటోమేటిక్గా తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలకు వాళ్ళ పిల్లలు పంపిస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. మేడం గారు చేయిపోయి ఫస్ట్ No, see, if you look at it in the last 1 year, we didn't change the fundamental structures because this government came only in the month of June. So by then the academic year started. I didn't want to mess around with the system. I took an objective evaluation on the reforms, and whatever worked, whatever reforms that were taken in the past which are working, we continued. Whatever reforms I believed were not in the interest of the students or children, we have withdrawn, number 1. So if you look at it, I didn't get the benefit of the full year. However, we've had certain action plans to improve our performance in terms of marks. So if you look at our inter or 10th, government schools have done definitely far better than they did in the past. That is first one. However, in the last 1 year, the structural reforms which we believe are very important to strengthen government schools is what we started. So if you look at our 1 class 1 teacher policy, which I believe is very, very important, strengthening our high schools, recruitment of our teachers, all this work has started. Parallelly, what we have done is we have built an app called LEAP app, Learning Excellence of Andhra Pradesh, where the teacher, the parent, the student will be integrated. We are going to use prescriptive homework for every child. We are going to give prescriptive homework from government. And any subjects that the child is weak in, based on our assessment, we want to push summary videos through that app so that the child can look at the video, learn, understand the basics a tad bit better. And all this is going to be the property of government of Andhra Pradesh. So we are really working in a very systematic manner to build such kind of infrastructure and all that. As far as introduction to certain subjects,
there's been a lot of debate internally on life skills. How do you balance a budget? How do you what does it take to do agriculture? What is AI? How do you use AI better? So we've received some input that we can start doing this as sort of a life skills course for our children. So that's something that we are also now implementing this